సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవ స్వరం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 40. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. 47. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవాడో అట్టివాడే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారి. మరియు మనము మంటి నుండి పుట్టిన వారిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇద్దరు మనుషులు, ఒక మనిషి మట్టివాడు, మట్టిలో కలుస్తాడు. పరలోకం నుంచి దిగి వచ్చాడు, తిరిగి పరలోకానికి వెళ్తాడు. మనము మంటివారమే, మంటిపాళ్ళు అయిపోతాం. కానీ మంటివారమై మట్టిలో కలవలసిన మనలను మహిమలోనికి పరలోకానికి చేర్చడానికే సర్వోన్నతుడైన దేవుడు నరావతరిగి భూలోకానికి దిగి వచ్చిన పరిస్థితులు వచ్చాయి. అని శరీరమును బట్టి దావీదు వంశంలో జన్మించినది వాస్తవము. ఎందుకంటే పరిపూర్ణమైన మానవుడికి భూలోకానికి దిగి వచ్చాయి. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున సమాధిని చీల్చుకొని సమాధిని చప్పలు కూడా తిన్నాను పడతా. ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నప్పుడు మొదట మనలో స్పందన రావాలి కదా. ఎండలో పడి వచ్చిన మూతి పెట్టి ఎండలో వచ్చినప్పుడు మొహం కడుక్కొని ప్రశాంతంగా దేవుని వాక్యం కనుకే రావాలి. వచ్చినప్పుడు దేవుని వాక్యము ఎరగాలి అనుకొని తెలియచేయడానికి ఇష్టపడిన మాటలన్నీ దేవుడు మాట్లాడుతుంటే వెంటనే స్పందించాలి. కొంతమంది మందిరంలో కొత్తారు కానీ ఏమో పెళ్ళికి వచ్చిన వాళ్ళలాగా, నా ఫోజు బాగుందా, ఫోటో తీస్తున్నారా లేదా కదా. కొంతమంది ఇట్టు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారో తెలియదు పాపం. దయచేసి నా మనవి ఏంటంటే, ఇది దేవుని ఇల్లని, దేవుని మందిరం అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని మాట, దేవుడు మనతో మాట్లాడుతుంటే దైవ గ్రంథంలో ఉన్నదా లేదా అని పరిశీలించటం మనకు అవసరం. అది దేవుని మాటే అని గ్రహిస్తే ఖచ్చితంగా దేవుని స్తుతించాలి. అందుకే అంటాడు ప్లారా, నీ ప్రాణాత్మ దేహంలో దేవునికి అప్పగించుకోవాలి. మొదటిది ఆశీర్వాదం ఇచ్చుట కొరకు ఆయన తిరిగి లేచాడు. రెండవది నీతిమంతులుగా చేయుట కొరకే ఆయన మనల్ని పవిత్రతలోకి మార్చి నీతిమత్వములోకి నడిపించుట కొరకు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. చూసారండి, మీకు బాగా నేను రెఫరెన్స్లు కూడా చెప్పాను, కంటత వచ్చేసి ఉంటుంది అనుకుంటాను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన తిరిగి లేపబడ్డాడు. తిరిగి లేపబడింది ఆశీర్వాదం ఇచ్చుట కొరకే, తిరిగి లేపబడింది ఆయన నమ్ముకున్న వారిని నీతిమంతులుగా తీర్చుట కొరకే. నీతి ఒకవేళ వచ్చేస్తే మరణము నుంచి మనం తప్పించబడతాం. సహజ మరణం కాదు అది. రెండవ మరణం అన్నది ఆరని అగ్ని, అక్కడి నుంచి తప్పించేది ఆయన పునరుద్ధానం మాత్రమే. పునరుద్ధానమే లేకపోతే క్రైస్తవ్యానికి ఆధారం లేదు. పునరుద్ధానమే లేకపోతే మనకు పట్టు లేదు. ఈరోజు ఒక వ్యక్తి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాడు, ఊరికే కూర్చున్నాడు, ప్రయాసపడుతున్నాడు, అయినా కానీ అంత పరిస్థితులు ఏం కనబట్టలేదు. ఆ ఇంటికి ఇంత డబ్బులు అవుతాయి, అంత డబ్బులు నీ చేతికి వచ్చేసి అనుకోండి, వెంటనే తీసుకుంటావంటవా లేదంటవా?
ఇంకొమ్మన్నారు. చెప్పండి, నోరు తెరవండి ఒకసారి. కొంచెం మజ్జిగన్న పోయండి ఆయన వాళ్ళ నోళ్ళల్లో, కొంచెం నీళ్ళన్న ఇవ్వండి. తీసుకుంటాం కదా. దేవుడు నీతిమంతులుగా చేసేసాడు కనుక నీతి మరణమని తప్పిద్దని దేవునికి స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం, మనందరి జీవితం ఆశీర్వాదకరం ఉంచుట కొరకు అని ఇష్టపడుతున్నాడు కాదు. మూడో విషయం కూడా చెప్తున్నా, ఫలములు ఫలించుట కొరకు దేవుడు మనల్ని పునరుద్ధానుడై తిరిగి లేచినది. ఆయన పునరుద్ధానం సాక్ష్యం చెప్తుంది, మీరు ఫలించాలి, బహుగా ఫలించాలి, విస్తారంగా ఫలించాలి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలో ఫలించు. ఆ మాట చెప్తా ఉన్నాండి, 2-4 చెప్తా ఉన్నాండి కదండి. ఏమైంది అంటే అనాలి మీరు కూడా. ఆనాగా మూతి మీద మూసేసుకుంటే నేను కూడా గమ్మగా కూర్చుంటాను అనమాట. కారణం అలాగే ఉంటుంది అనమాట. కొన్నిసార్లు వాతావరణం బాగాలేదు కదా, ఈ వాతావరణం చల్లంగానా ఉండకూడదు, ఎండగా కూడా ఉండకూడదు. కొంతమంది చల్లంగా ఉంటే నిద్రపోతారు, కొంతమంది ఎండగా ఉంటే. కారణం ఏంటంటే ఎండ తగిలిన వాళ్ళు చూడు, పావులంటే చూడు, ఎక్కడ ఉంటే అక్కడ నిద్రపోతూ ఉంటారు. అలాంటి స్థితిగతులు మనకు ఉండకూడదు. దేవుని ఘనపరచాలి. ఫలములు ఫలించుట అనేది దేవుడిచ్చినటువంటి ఒక వరం. అందుకే అంటాడు పిల్లలు, కావున నా సహోదరుల, మనం దేవుని కొరకు ఫలములను ఫలించున్నట్లు మృతుల్లోండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఈ రెఫరెన్స్లు కూడా ఆల్రెడీ నీకు నేను ముందుగా చెప్పాను అనుకుంటాను. ధ్యానించామంటావా? మూడో విషయము 4వ మాటలోకి రావాలి మనం. 4వ మాటలు అందుకంటాడు, ఇప్పుడు ఈ గొడ్డలి చెట్ల వేరన ఉంచబడింది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. అక్కడ దాకా నేను పూర్తి చేసేసాను. ఆ తర్వాత ఎలా ఫలిస్తాం కూడా యోహాను సువార్త 15:6 వచ్చినా కూడా మీ కళ్ళ మందు పెట్టాను ప్లార్. ఎవడైనను నా యందు నిలిచి వాడు తీగవలి బయట నిలబడకపోతే కదండి. 4వ విషయాన్ని చదువుకుందాం ప్లార్. 4వ విషయం రోమాగ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం ప్లార్. ఎంత చక్కటి ఆయన పునరుద్ధానం ద్వారా మనకు కలిగిన మేలేమిటో దేవుడు అంటాడు, మృతులలో నుండి యేసును లేపిన వాని యొక్క ఆత్మ. అండర్లైన్ చేసుకుంది అక్కడ, మృతులలో నుండి యేసును లేపిని వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల. బాగా మంచి, మృతులలో నుంచి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా. చప్పట్లు కొడదాం ఒకసారి. మొదటి పునరుద్ధానము ఆశీర్వాదం ఇస్తే, ఆయన పునరుద్ధానం మనం నీతిమంతులుగా తీరిస్తే, ఆయన పునరుద్ధానము మనకు ఫలములు ఫలించే భాగ్యమును అనుగ్రహిస్తే, ఆయన పునరుద్ధానం ఏం చేస్తుందంటే ఆత్మ ద్వారా ఫలాలు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. హల్లెలూయా. మనం బాగా ఆలోచించగలిగితే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాడు. అంటే బాప్తిసం పొందితే కామంటావా? అవుతాం. కానీ బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే బాప్తిసం పొందగానే వీళ్ళు పరలోకానికి వెళ్ళిపోయినట్టు. ఎక్కడికి? బాప్తిసం పొందగానే పరలోకం ఇల్లు కోసం రిజర్వ్ చేసినట్టు ఒక ఇల్లు కదా. యోహాను సువార్తలో కూడా ఉన్నమాట, ఈ హృదయములు కలవరపడనీకుడి వెరవనీకుడి దేవునిందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి కదా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వెళుతున్నా మీ కొరకు ఇల్లు స్థలము సిద్ధపరచడానికి అంటాడు. నా కోసం ఒక ఇల్లు. ఇక్కడైతే ఇల్లు సరిగా లేదు, ఇల్లు మంచి వసతిగా లేదు, అక్కడ ఇల్లు బాగుంటుంది, అక్కడ ఇల్లు యుగాయుగంలో సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటున్నారు. కానీ ఆ రిజర్వేషన్ అక్కడ రావాలంటే కేవలం బాప్తీసం ఒకటే కాదు, మందిరానికి మొక్కుబడిగా 10 గంటలకు ఆరాధన అంటే 12:30కు రావటం కాదు. వచ్చి కూడా వాళ్ళు ఏం చెప్తారు, సంఘలేఖ నేను ఆరాధనకి వెళ్ళా ఒక్క ఆదివారం కూడా 52 ఆదివారాలు నెలకి లేక సంవత్సరానికి ఉంటే, నెలలో 4 వారాలు 5 వారాలు ఉంటే ఒక్క ఆదివారం కూడా నేను ఆగలా అని చెప్తారు పిల్లలు. ఏం లాభము? మందిరానికి వింటే మీరు రావట్లే.
లేటుగా వచ్చి అప్పుడన్నా వాక్యం వింటున్నా, ఏదో ఒక మూల కూర్చొని ఏదో ఒక స్థలంలో చూసుకొని ఫ్యాన్ ఉందా లేదో చూసుకొని అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు కదా. ఖచ్చితంగా మీరు చిన్న మంచివాళ్ళు, మీరు కాదు, అలా నిద్రపోయేవాళ్ళ గురించి చెప్తున్నప్పుడే. మరి 52 వారాలు వచ్చి ఏంటి లాభం? సో మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు తెరుచుకొనే ఉంటారు, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి పోదనమాట. ఏంది? వాక్యం ఎక్కదు. అంతా అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళిపోయి పరమేశ్వరమ్మ యేసుప్రభు వారు ఈరోజు సేవకులు మరి ఏం వాక్యం చెప్పారు? భలే చెప్పారయ్యా. ఏమందంట? భలే చెప్పాడంటే ఏం చెప్పంటే అదేలే భలే చెప్పాడే పాస్టర్ గారు, పాట భలే పాడాడయ్యా. సరే మీ పెదమ్మని అడగకూడదంటే, పెదమ్మ ఏంటి పెదమ్మ అని అనుకోని పెదమ్మ అంటదే, అది కూడా తెలియదు, మన మూతి పడుస్తుంది అనమాట, మూతి పడుస్తుంది. సరే ఇంతకీ మధ్యలో ఇంకొక ఆమెను అడిగామనుకోండి, పెద్దమ్మ కాకుంటే ఇంకొక ఆమె చిన్నమ్మని అడిగంటే అది కూడా తెలీదా, నా పొన్ను ఊడిపోయలేదు, దాని గురించిగా చెప్పిందంట. అది దేని గురించి చెప్పంట? పొన్ను ఊడిపోయిందంట. డోనల్స్లు కాలుస్తామంటే డోనల్స్ కాల్చేటప్పుడు ఇవి బాగా కుర్చీ మీద కూర్చోందంట పాపం. కాల్చే వాళ్ళకు తపన అనమాట. కాలవగానే ఎదురుగ్గా ఉన్న వాళ్ళు తిని బాగా స్వీట్ ఉందా లేక బాగా టేస్టీగా ఉందని చెప్పాలి, ఈమెకి ఇచ్చారంట పాపం. ఎవరికి? పరమేశ్వరమ్మ పిన్నమ్మకి. పరమేశ్వరమ్మ పిన్నమ్మ తింటా 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 లోపలేంది గట్టిగా తగులుతుందని తినేసి మింగేసిన తర్వాత లాగిందంట పొన్ను. అంటే మొదట పెట్టుకొని కొరికినప్పుడే పొన్ను ఊడిపోయిందనమాట. దాని గురించి చెప్తుందనమాట అక్క. అంటే అస్సలైనది వాక్యం ఎక్కడా నిలబట్టలేదు పిల్లలు. కానీ రహస్యం ఏంటంటే ఆత్మ ద్వారా దేవుడు నీ జీవితంలో ఫలములివ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని ఆత్మచేత నింపబడాలి. రోమా 8:11 ప్రకారం, రోమా 8:9 ప్రకారం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10 ప్రకారం ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతారో వారందరూ అట దేవుని బిళ్ళారా దేవుని పిల్లలకు దేవుడు అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మ ద్వారా ఫలాలు. కొంతమంది ఏమనుకుంటారంటే మా చిన్నోడు పాస్ అయినాడు, పెద్దోడు పాస్ అయినాడు, ఈడు పాస్ అయినాడు, ఆ అమ్మాయి మాత్రం పాస్ కాలంటారు. అంటే పాస్ అయితేనే విజయం అనుకుంటున్నారు చాలామంది. కానీ రహస్యం ఏంటంటే మీ ఓళ్ళు పాస్ అయినంత మాత్రాన పరలోక రాజ్యాన్ని ఏమి స్వాతంత్రించుకోరు. పక్కింట్లో ఉన్న అమ్మాయి ఫెయిల్ అయినంత మాత్రాన ఆమెమి దిగిపోదు పాతాళంలోకి. పాస ఫెయిలు దేవుని బిళ్ళ ఇల్లు కట్టుకోవటం, దేవుని బిళ్ళ ఆస్తి సంపాదించుకోవటం కదా అస్సలైంది ఏంటంటే ఆత్మ ద్వారా దేవుని సన్నిధిలో ఫలాలు ఫలించాలి. హల్లెలూయా. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 9వ వచనం 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం పిల్లరా, చూద్దాం అన్నమాట. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అన్న దగ్గర ఏ అక్షరం ఉంది, కింద ఏముందండి? ఆత్మ యందున్నవారే కానీ శరీరం అందున్నవారు కారు. ఇక్కడ నేను ఓపెన్గా చెప్తున్నా, ఇక్కడ వచ్చింది మన శరీరం ద్వారానే వచ్చాం. కానీ ఇక్కడ ఆరాధనలో ఆనందించాలంటే ఈ శరీరములో దేవుని ఆత్మ నివసించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ అలా లేకపోతే ఏం చేస్తుంటారంటే పక్కన వాళ్ళ సై ఈ పక్కన వాళ్ళ సై చూస్తుంటారు అనమాట. ఏంటంటే భలే ఉంది ఈ చీర, ఎక్కడ తెచ్చిందో. మందిరం నుంచి బయటికి వెళ్ళి అడగొచ్చు, కానీ ఇక్కడే అడుగుతుంది. ఎంత ఈమె ఇప్పుడు అవకాశం దొరికిందని 500ది 4,999 రూపాయలు అని చెప్తుంది. అవునా? ఎక్కడ? ఈ లోపల ప్రసంగం అంతా అయిపోయినది. అంటే ఆత్మ నియమము లేని వారు వాక్యానికి తావివ్వరేవు. ఆత్మ నియమము లేని వారు ఇంగిత జ్ఞానము లేకుండా ఉంటారు. పక్కన వాళ్ళతో ఇక్కడ మాట్లాడకూడదు, ఇది దేవుని మందిరం, మన ఇల్లు కాదు, మన యొక్క ఇల్లు అయితే మనం ఎలాగైనా ఉండొచ్చు. దేవుని ఇల్లు కనుక దేవుడు మనల్ని గమనిస్తాడు. అప్పుడప్పుడు దేవుని బిడ్డ హాస్పిటల్కో లేక దేవుని బిడ్డారా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పైన ఒకటి రాసి ఉంటాడు పిల్లారా, యు ఆర్ ఇన్ సిసి అని రాసి ఉంటాడు. సీసీ కెమెరా కింద ఉన్నావు, జాగ్రత్త. ఏంటంటే ఏదంటే అది వస్తువు జోబులు వేసుకుంటావేమో కదా, ఏదైనా వస్తువు చూస్తాడు లట్టక్కన మెడకి తగిలించుకుంటేమో తీసుకునేది ఏ చేత్తో తీసుకున్నావు, మెడకేసుకున్నావా, జోబులు పెట్టుకున్నావు కూడా తెలిసిపోద్ది అని బయట రాసి ఉంటారు తెలియని వాళ్ళకి. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, సల్లంగా వేసుకుని లట్టక్కన పట్టుకుంటారు అక్కడ బయట. అంటే ఈడేమేమి వేసుకుంటున్నాడు అక్కడ సీసీ కెమెరాలో సంబంధించినటువంటి టీవీలో వాళ్ళు
డిస్ప్లే చూస్తూ ఉంటారు. వాడు బయటికి వెళ్ళకమని సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, పలానా వాడు వస్తున్నాడురా, వాడికి అక్కడక్కడ ఇంటికి ఊడిపోయినాయి, పక్కన అల్లంగా ఉంది, వాడి డ్రెస్ ఇలా ఉంది, వాడిని పట్టుకోరా అంటాడు. పట్టుకోగానే అన్ని వస్తువులన్నీ పక్కన పెడతారు. పక్కన పెడితే పర్వాలే, అప్పటికే కానిస్టేబుల్ని పిలుస్తుంటారు, ఎవరినో సబ్ ఇన్స్పెక్టర్నో కానిస్టేబుల్ని తీసుకెళ్ళంటారు. పొరుగు బాటికి పొరుగు బాయ, దొంగలు ఇచ్చిన వస్తువులు బాయ, ఈడి బ్రతుకో ఇక్కడక్కడికి పోయి ఎన్ని రోజులు పెడతాడో తెలీదు, ఎన్ని దెబ్బలు పడతాయి కూడా తెలీదు. సేంబి ఆత్మదేవుని సన్నిధిలో సంఘములో నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు, ఎందుకు వెళుతున్నావో తెలియదు. ఇక్కడ దిగగానే ఆమె అన్నాను కానీ పాస్టర్ గారు మెట్ల కాడకి రాగానే మెట్ల కాడకు ఒకరిద్దరు వచ్చేస్తుంటారు. ఏంటంటే అర్జెంటుగా వెళ్ళిపోవాలంట. ఎక్కడికి? ఇంటికి. ఏమంత అర్జెంటు? దేవుని సన్నిధిలోకి వచ్చి నీవు ఆత్మకార్యాలు జరిగిస్తున్న దేవుని సన్నిధిలో, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో, ఆయన కవిగిల్లో దేవుని యొక్క మందిరములట 27 కీర్తన 4 ప్రకారం యెహోవా యొద్ద నేను ఒక వరం అడుగుతున్నాను, ఆ దాన్ని నేను వెతుకుతున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఇంకా ఆయన మందిరములో లేక ఆయన యొక్క సన్నిధిలో నిత్యము ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా గడపాలనుకుంటున్నాడు. నీవైతే ఆదివారం ఆరాధనకి రెడీ అవడానికి 2:30 గంట పెట్టి ఇక్కడ 15 నిమిషాలు 20 నిమిషాలు కానీ లేట్ అయితే మాత్రం ఏం చేస్తుంటారు? వాచ్ ఉంటే వాచ్, సెల్ ఉంటే సెల్ సైజ్ చూసుకుంటారు, పక్కన వాళ్ళ సైజ్ చూసుకుంటుంటారు, లేక అందరూ పాస్టర్ గారి సైజ్ చూస్తారు. పాస్టర్ గారిని కళ్ళు మూసుకుంటే లేచి వెళ్ళేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిజమండి, నిజం. ఎందుకంటే వీళ్ళకి ఏ నియమం లేదు, ఆత్మ నియమము లేదు. వీరి శరీర సంబంధులే, వీరి లోక సంబంధులే, వీరు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి మందిరానికి కూడా వస్తున్నారు. కానీ దైవ గ్రంథం ఏం చెబుతుందో చూడండి ప్లారా, మీరు శరీర సంబంధులు కాదు, ఆత్మ స్వభావం కలిగిన వారుగా ఆత్మ సంబంధులే. అందుకని ఆయన అంటాడు ప్లారా, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై ఎలా ఉంటుందట? శరీరం విషయంలో దేవుని బిడ్డారా, దేవుని ఆత్మ మీలో నివసిస్తే ఈ శరీరానికి ఏమి ఇవ్వరు? సుఖాన్ని ఇవ్వలేరు. కొంతమంది ఏం చేస్తుంటారంటే కూర్చున్నప్పటి నుంచి తీసుకుంటుంటారు, ఇట్టే చూస్తుంటారు. ఎట్టా? పాస్టర్ గారి సాయే చూస్తుంటారు అని వాళ్ళ చేతులు ఏది ఉంటుంది అంటే వీళ్ళ ధ్యాస అంత దేంట్లో ఉంది? దీంట్లో ఉంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తుంటే బాటిల్ తీసుకొని, వీళ్ళకి తెలియట్లేదు మేము శరీర సంబంధాలుగా ఉన్నామని, మేము ఆత్మ సంబంధాలుగా లేమని, ఆత్మ ఫలాలు ఫలించుట కొరకే ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినము సమాధిని తిరిగి గెలిచి లేచినటువంటి పునరుద్ధరణని, నేను వచ్చింది పునరుద్ధరణ ఆరాధించుట కొరకని యూదులు సూచిక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. మేమైతే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 23 వరకు అని చదువుకుంటే, we preach Christ crucified, మేము సిలువ వేయబడిన యేసుని ప్రకటిస్తున్నామట. సిలువ వేయబడిన యేసుని ప్రకటించేది, సిలువ వేయబడిన యేసుని గురించి ధ్యానించేది ఎవరంటే ఆత్మ స్వభావం కలిగిన వారు మాత్రమే. వారు శరీరమునకు తావెవరో చెమట పట్టిన వారు పట్టించుకోరు, శరీరం అంతా తడిచిపోయిన పట్టించుకోరు. ఎందుకంటే ఇంతకంటే తీక్షణమైన భయంకరమైన అగ్నిలో ఒకరోజు పడబోతున్నా దాని ఎదుట ఇది కేవలము చులకనే, చాలా తక్కువే. కానీ ఆత్మదేవుడి వాతావరణం ఇచ్చాడు. ఇందువటి స్తోత్ర వాక్యముతో నాతో మాట్లాడు ప్రభా, నా జీవితాన్ని సరిచే ప్రభా, నాలో ఇంకా ముడత మచ్చ కళంకము ఇంకా నీ చిత్తమునికి ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో, నా చూపులు ఆలోచనలు నా ప్రవర్తనలు నా మాటలు ఉన్నాయేమో, ఈ చెమటను పక్కన పెట్టేస్తారు. కానీ మనవాళ్ళు మాత్రమో ఒక పక్క బాటిలు, ఇంకో పక్క మీకు అంత సుఖం కావాలంటే ఇళ్లలో ఉండొచ్చు కదా. మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12 అంటాడు, నా ఆవరణములు తొక్కడానికి రమ్మన్నవాడు ఎవడు? ఈ ఎండంతా 26, 24 ఉండవలసింది 42, 44, 60 వస్తుందంటే నిన్ను బట్టే, నీ శరీర కార్యముల బట్టి, నీ సుఖాన్ని బట్టి. దేవుని కంటే సుఖానుభవం అంట. దేవుని వారి కడుపే వారి దేవుడు, వారి సుఖమే వారికి దేవుడు, వారి ఆలోచనే వారి స్వచిత్తమే సంతోషంగా వారు ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే రిలాక్స్గా మందిరానికి వచ్చి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఇలా ఊసుకుంటా ఆరాధనలు ఉంటారు. కొంతమంది వచ్చేసి తల దించేసుకొని ఐఎమ్ సరెండరీ ప్రభువా అంటే నిద్రపోతుంటే ఆడా. దయచేసి నమ్మని ఈ 2 తెగలొద్దు. మొదటి తెగలు ఉండాలి,
ఆ మధ్యలో ఉన్న తెగ ఏంటంటే ఆత్మ ద్వారా ఫలాలు ఫలించేవారుగా నీవు నేను ఉండాలి. కావాలని చూడండి, కొరింథీ మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆయన్ని చూడండి, ఆయన్ని మిమ్మల్ని చదువు నేను అండర్లైన్ చేసుకోండి. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యమును కలిగించి ఉన్నాడు. ఆలోచించండి, అండర్లైన్ చేసుకుని, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములతో సంబంధించినదైనను మహిమతో కూడిన దాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచు ఉండిన ఆ మహిమ తగ్గిపోవునది అయినను ఇశ్రాయేలులు అతని యొక్క ముఖమును తేరి చూడలేకపోయి ఇట్లుండగా, అక్కడి నుంచి అండర్లైన్ చేసుకో, ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలిదై ఉన్ననో. చప్పలు కూడా దేవుని మహిమపడతాను. ఓ సేవకుని మీదకి దిగి వచ్చిన మహిమే ఆ ముఖ ప్రకాశతను చూసి ఇశ్రాయేలు పాళెముల వారు ఆయన ముఖాన్ని చూడలేకపోయినారు. మరి ఆయనకి దిగి వచ్చినటువంటి ఆ ముఖ ప్రకాశత అప్పుడు ఉంటుంది, కొద్ది సమయానికి పోతుంది. తగ్గిపోయే మహిమనే చూడలేకపోతే ఇశ్రాయేలులో దేవుని ఆత్మ సంబంధమైన మహిమ కలిగిన పరిచర్య చేయడానికే దేవుడు సమాధిలోనికి వెళ్ళి కుమారుడు యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి 3వ దినము సజీవుడై తిరిగి లేచి ఆత్మ సంబంధమైన ఫలాలు నీ దగ్గర నుంచి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. స్నేహితులారా, దేవుని జనాంగమా, మనం పాట పాడుకున్నాం, లేచినాడురా సమాధిని గెలిచినాడురా, పాట బలి పాడతాం. కానీ లేచిన తర్వాత ఆయన చేసిన కార్యాలు ఏమిటి? ఆశీర్వాదం పోతే నీతిమంతులుగా మనల్ని చేశాడు. 3వది ఫలములు ఫలించేవారుగా మార్చేశాడు. అవి కూడా మంచి ఫలములు ఫలించేవారుగా మనల్ని మార్చేశాడు. దేవుని బిడ్డ 4వ విషయం, ఆత్మ ద్వారా ఫలములట. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా, ఈ ఆత్మ ద్వారా ఆత్మ ఫలములు కోరుకుంటారు. చాలామంది ఎక్కువగా ఏం కోరుకుంటారంటే వరాలు కావాలంట. ఏమంట? వరాలు. నేను ప్రార్థన చేయగానే దెయ్యాలు పడిపోవాలి, నేను ప్రార్థన చేయగానే అద్భుతాలు జరగాలి, నేను ప్రార్థన చేయగానే మరి గడ్డ కరిగిపోవాలి, నేను ప్రార్థన చేయగానే దేవుని బిళ్ళరా మరి అనేక అద్భుతాలు జరిగిపోవాలనుకుంటారు. నో డౌట్ దేవుడు జరిగిస్తాడు, కానీ అవి కాదు. వాటిని చూసుకొని అలా జరిగించబడి వాడబడుతున్న సేవకుడు హుర్రవీగుతున్నాడు. ఎవరికంటే గొప్పగాని? దేవుని కంటే. మీరు గమనించండి ప్లారా, ఈ సేవకుడు అద్భుతాలు చేస్తున్నా అంటే ఈ సేవకుడి బలం కాదు, అది గడ్డ కరిగిపోతుందంటే ఈ సేవకుని బలం కాదు, రోగం నయమవుతుందంటే సేవకుని యొక్క దేవుని శక్తి కాదు, ఒక వ్యక్తి పాపం నొప్పుకొని విడిచిపెడుతున్నంటే సేవకుని శక్తి కాదు, అది యేసు నామం ఉంది అక్కడ. హల్లెలూయా. యేసు నామం లేకుండా అద్భుతాలు లేవు. యేసు నామం లేకుండా ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడలేడు. యేసు నామం లేకుండా ఒక పాతాళానికి వెళ్ళవలసిన వ్యక్తి మహిమ కలిగిన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రము అది నేనే, నా వల్లనే అనుకుంటున్నాను. ఇదంతా డమ్మి. చప్పలు కొడతాం ఒకసారి. కాబట్టి ఆత్మ ద్వారా కార్యములు జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయనే మిమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకి పరిచారకుడుగా దేవుడు మాకు సామర్థ్యమును కలుగజేశాడట. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అలాగునని మనము నూతన జీవితము పొందినటువంటి వారమై మన నడతలో నడవడికలు ఆ రీతిగా సాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కావాలంటే ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని మీకు నేను పరిచయం చేస్తున్నా. చూడండి, ఆత్మదేవుడు ఏం మాట్లాడుకు ఇష్టపడుతున్నాడు. కాబట్టి తండ్రి యొక్క మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగున లేపబడినో అలాగునని అండర్లైన్ చేసుకొని పిల్లారా, యేసు పునరుద్ధానము మనకేమి భరోసా ఇస్తుంది? ఏ గ్యారంటీ ఇస్తుంది? యేసులోనికి బాప్తీసం తీసుకున్నావా? దేవునికి స్తోత్రం. 3వ వచనం ఉంది, యేసులోనికి బాప్తీసం తీసుకున్న నీవు దేవుని బిడ్డారా ఆయన యొక్క మరణములో పాలు పొందుతున్నావట.
మరణంలో పాలు పొందిన నీవు 4వ వచనములో తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగున లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానమునందు సాదృశ్యమునకు ఆయనతో కూడా ఐక్యం కలిగిన వారమై లేపబడతాం. చప్పట్లు దేవుని మహిమపడతాం. ఆత్మదేవుడు జరిగించే కార్యం. చాలామంది ఏమనుకుంటారంటే ఆ మందిరంలోకి వెళ్ళగానే గడ్డి కరిగిపోవాలి, అక్కడ పోగానే కిడ్నీలన్నీ క్లియర్గా అయిపోవాలి. అప్పటికే 12, 18, 16 ఉంటుంది క్రియేటిన్. కంపల్సరీ డాక్టర్ ఏం చెప్తాడు? మస్ట్ అండ్ షుడ్ డయాలసిస్ అని చెప్తుంటాడు. హార్ట్ పంపింగ్ 100కి 100 కొట్టాలా. కానీ ఇలా అక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గర అన్నీ చెక్ చేసి కార్డియా ప్రాబ్లం ఉందండి, పంపింగ్ కేవలం 20% ఉంది, 80% మరి పని చేయట్లేదు, అంతా బ్లాక్ అయిపోయింది, మిషన్ ఒకటి పెట్టాలి, 6,89,000 అవుతుందండి, అయినా కానీ ఇలా ఉంటుంది అనగానే వీళ్ళు ఏం చేస్తారండి, మందిరంలోకి రాగానే 80% యాడ్ అయిపోయి 20%, 100% పని చేసేయాలి. ఏది? గుండె, కిడ్నీ క్రియేటర్ నార్మల్ అయిపోవాలి, డయాలసిస్ వెళ్ళవలసిన పూర్తిగా ఆగిపోవాలి. మీరు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది పిల్లలు, దేవుడు చేయగలడు కానీ చెయ్యడు. చెయ్యాలి అని అంటే ఆయన ఆత్మ సన్నిధిలో నీ శరీరాన్ని దేవుని సన్నిధిలో ప్రాణంగా పెట్టేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీకే నా దేహాన్ని అప్పగిస్తున్నా దేవా, నీవు సహాయం చేయగలిగిన వాడవయ్యా, నా స్థితిని మార్చగలిగిన వాడవయ్యా, నీవు తప్ప వేరొక సహాయకుడు లేడు. నీవు నిజముగా దేవుడని నేను నమ్ముతున్నా. నా పాప పరిహారం కొరకై ప్రాణం పెట్టిన ఏకైకవాన్ని బలిగా దానంగా ఇచ్చినది నీవే అని నేను నమ్ముతున్నా. నీవు ప్రాణము పెట్టి మరి తిరిగి లేపిన నీ కుమారుడు యేసు నామములో నా రోగాన్ని కుదర్చగలిగిన వాడు, నా స్థితులు మార్చగలిగిన వాడు, నా కన్నీటిని తుడచగలిగిన వాడు, నా పరిస్థితులన్నీ ఉన్నవి లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు. ఎందుకంటే నీకు అసాధ్యమనేది ఏది లేదు. ఎందుకంటే మట్టిని మహిమకరంగా మార్చేవు కదా ప్రభువా. శూన్యములో సృష్టిని చేసేవయ్యా, పిడికిట్లో అయ్యా గాలిని బిగించేవయ్యా, బట్టలో నీటిని మూటగట్టినాడని అయ్యా కేకబెట్టిన ఆగూరు కేకబెట్టాడు కదా ప్రభువా. నిజంగా నేను నమ్ముతున్నానయ్యా. నువ్వెప్పుడైతే ఆత్మ సంబంధమైన తావులకు వచ్చేస్తావో వెంటనే దేవుడి నీ జీవితంలో కార్యము ప్రారంభిస్తాడు. నేను మరలా చెబుతున్నాను, వెంటనే గడ్డ అని తెగిపోదు. అది సినిమాలో తెగిపోద్ది. గడ్డ ఇలా పట్టుకో అయిపోయింది, బుడగలాగా తెగిపోద్ది. కానీ ఇక్కడ అట్లా తగ్గదు. నీ విశ్వాస పరిమాణమును బట్టి అంచెలంచెలుగా అద్భుతాలు నీ జీవితంలో జరిగించిన దేవుడు ప్రారంభిస్తాడు. వెంటనే కూడా దేవుడు అద్భుతం చేయగలడు. అది ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో నీ విశ్వాసము, నీ నమ్మికను బట్టి దేవుడు ఆ కార్యాన్ని కూడా చేయగలడు. కానీ నీకు తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. ఏంటండి దేవునితో నేనేం చేయాలంట? తగాదా వేసుకోవాలనుకుంటున్నా. ఆయన వస్తాడు ఎదురుగ్గా నిలబడి, నువ్వు తగు వేస్తావంటే చెప్పరా నాయన, ఏంటిరా సంగతి, చెప్పయా మోషే, చెప్పు సమయలు అని చెప్పి ఎదురుగా నిలబడుకోడు. మనోజా చెప్పు, మనోజా, సుసన్న చెప్పు అని ఎదురుగా నిలబడ్డా. ఆయన ఎదురుగా ఎప్పుడు నిలబడతా అంటే ఆయన కార్యముల ద్వారా దిగి వస్తాడు. హల్లెలూయా. నీవు ఆయన దగ్గర అడగాల్సిన పని లేదు. నువ్వు ప్రార్థన చేసి ఆయన వాక్యమునకు విధేయత చూపిస్తూ ఆయన యొక్క నడవడిక నువ్వు నడవడం ప్రారంభిస్తే నీవు ఆయన కార్యముల ద్వారా దేవుడి నీ కళ్ళ ముందుకు దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు దాకున్న కన్నీరు నాట్యంగా మారిపోద్ది. అప్పుడు దాకున్న శ్రమ ఆ సంతోషంగా మారిపోద్ది. లేనిది ఉన్నట్టుగా దేవుడు నీ చేతికి ఇచ్చి నిన్ను సాక్షిగా నిలబెడతా. అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పగలవు, నా దేవుడు నాతోనే ఉన్నాడని చెప్పగలవు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే ఆయన పునరుద్ధరణ ద్వారా 4వ సత్యం ఏంటంటే ఆత్మ ద్వారా ఫలాలను దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడడానికి కావాలండి. యోహాను సువార్త 5:21 వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. త్వరగా దేవుని వాక్య ప్రత్యక్షతలో నాయనా తండ్రి బాగా గమనించట్లేరా, ఈ మాటలన్నీ ఆయన పునరుద్ధాన విషయంలోనే మనం ధ్యానించగలం. చూడండి, తండ్రి
మృతులను ఎలాగున లేపి బ్రతికించునో అలాగునని కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. బాగా తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు, చప్పట్లు కొట్టను ఒకసారి, సర్వాధికారము కుమారునికి ఇచ్చేసింది. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆయన చేతిలో ఉంది, నీవు శాపగ్రస్తంగా మారాలంటే ఆయన చేతిలో ఉంది. పవర్ ఆఫ్ అటానమీ ఆయన అధికారంలో ఉన్నది ప్లేరా. కాబట్టి ఈరోజు నేను మనవి చేస్తున్నాను ప్లేరా. బాగా గమనించండి. ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నటువంటి వాడు ఒకనొక సమయంలో ఈ పెద్ద ఆఫీసర్ దగ్గరికి దేవుని బిళ్ళారా మన సుదర్శన్, కూరపాటి సుదర్శన్ లాంటి ఓ ఎవరొస్తున్న ఇంటర్వ్యూకి వెళ్ళాడట. ఖచ్చితంగా చాలాసార్లు ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళాడు. పాపం అబ్బాయి దిగులుగా ఉన్నాడు, అందుకని అబ్బాయి పేరు చెప్పా. పిల్లలు బాగా గమనించండి. మరి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఈ అబ్బాయి ఏమో క్రైస్తవుడు. అక్కడికి వెళ్ళినటువంటి ఇంటర్వ్యూ చేసేటువంటి ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్ ఎవరంటే పిల్లక ఒకటి వేసుకొని ఈ ముందంతా గడ్డం చేసుకొని అంత గీకేసుకొని ఉన్నాడు. బ్రాహ్మణుడు, నేను స్పష్టమైన బ్రాహ్మణుడు అని స్పష్టమవుతా ఉంది. ఈయనకి ఏమనిపించిందంటే ఆయన బ్రాహ్మణుడు గనక ఖచ్చితంగా నేను క్రైస్తవుని గనక నాకు ఉద్యోగం రాదు. సో ఇంతకీ ఒకే ఒక్క జాబ్ అంట. అక్కడికి 106 మంది వెళ్ళారట. 106 మందిలో ఈ అబ్బాయి కాకుండా ఎంతమంది ఉన్నారు? 105 మంది ఉన్నారు. ఈ అబ్బాయి వెళ్ళేసి నాకెట్ట రాదులే జాబ్ అని వేసుకొని ఆయన అడిగిన క్వశ్చన్లన్నిటికీ కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేకుండా, అంటే చెప్పినా ఎట్ట రాదులు అనుకొని చివరికి అంటున్నాడు, నేను ఒక మాట చెప్తాను సార్ మీతో అన్న. అంటే చెప్పండి అన్న. అంట ఏమి లేదు సార్, లోకరక్షకుడికి ఆయన ఉన్నాడు, ఆయన సర్వలోక పాప పరిహారం కొరకు ప్రాణము పెట్టేశాడు. ఆయన ప్రాణం పెట్టి ఆయనను అంగీకరించిన వారికి పరలోక రాజ్యమైన మోక్షాన్ని ఇచ్చేసి ఆయన చనిపోయి సమాధి చేయబడి రోజు సమాధిలో ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి అనేక అద్భుతాలు చేశాడు సార్. పరలోకానికి వెళ్ళాలంటే ఆయన నామములో బాప్తీసం తీసుకోవాలి సార్. మీరు నాకెట్ట జాబ్ ఇవ్వరని చెప్పి నాకు అర్థమైపోయింది. ఇదన్నా తెలుసుకోండి సార్, మీరు పరలోకానికి వెళ్తారు. పుట్టిన ప్రతి మానవుడు చచ్చిపోతాడు, చావక్క మనిపి యేసుప్రభు నమ్ముకోండి సార్. ఇది నేను హంబుల్గా చెప్తున్నాను సార్. మీరంటే నేను చాలా బాగుంది సార్, మీరు చాలా బాగున్నారు సార్, మీరు గ్లోరీగా ఉన్నారు సార్ అని పోడేసి వెళ్ళిపోయినాడు. బయటికి బాగానే అందరూ అంట ఏం జరిగింది ఇంటర్వ్యూ అంటే నాకుగా రాదు. ఇంటర్వ్యూ సంగతి తర్వాత సంగతి, నాకుగా రానే రాదు. కారణం ఏంటంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సరు నేను చెప్పలేకపోతే పర్వాత సంగతి. ఆయనకి ఏది ఇష్టం లేదో అది నేను చెప్పేసి వచ్చేసా. ఏం చెప్పండి, యేసుప్రభునికి స్వార్థ చెప్పేసి లేకపోతే పరలోకానికి వెళ్ళి నరకానికి వెళ్ళిపోతామని చెప్పేసి వచ్చేసి నేను చెప్పాడు. స్నేహితులందరితో చెప్పి అబ్బాయి వెళ్ళిపోయినట్టు ఇంటికి. బాగా గమనించండి. అందులో 106 మందిలో ఒకే ఒక్క పోస్టు. ఈ అబ్బాయికి అట్ట రాదని వెళ్ళిపోయినాడు. వారం తర్వాత ఇంటర్వ్యూ చేసిన తర్వాత జాయినింగ్ లెటర్ వచ్చిందంట. వీడికి బిత్రపోయినంట. ఏం చేయాలో అర్థం కాలేదంట. ఈ జాయినింగ్ లెటర్ తీసుకొని ఇక 2 రోజుల ముందు జాయిన్ కావాల్సింది, కానీ ముందు 2 రోజుల ముందే ఆఫీస్కి వెళ్ళి అంతా ఎంక్వైరీ చేస్తానంట. ఇదేంట్రా ఇది, నేను అసలు ఆయన అడిగిన దాని ఒక క్వశ్చన్ కూడా ఆన్సరు చెప్పలేదు. రెండోది ఆయనకి ఏది ఇష్టం లేదో అది నేను డైరెక్ట్గా చెప్పేసి ముఖం మీద చెప్పేసి నేను వచ్చేసాను. వచ్చిన బయటకు అందరికీ ఇక నాకుగా రాదునని చెప్పాను. 106 మంది అటెండ్ అయితే 105 మందికి ఇవ్వకుండా నాకొక్కడికి ఎందుకు ఇచ్చాడు? నేను చెప్పిన దానికి ఏమైనా టార్చర్ ఏమైనా పెట్టి నన్ను నరకాన్ని చూపించడానికి ఏమన్నా ఈ జాబ్ ఇచ్చాడా? నాకు నువ్వు మీరు కానీ చెప్తే ఖచ్చితంగా నేను మళ్ళీ ఈ జాబ్లో జాయిన్ కానన్నా. ఆ పక్కన ఉన్నటువంటి పిఏ ఒక ఆయన వచ్చి అదేం లేదురా బాబు, ఆయనకి వాళ్ళ ఆవిడంటే చాలా ఇష్టము అన్నంట. వాళ్ళ ఆవిడ ఇష్టానికి నాకేం సార్ అర్థం కాలేదు అన్నంట. ఏమి లేదురా బాబు, వాళ్ళ ఆవిడంటే ఈయనకి ప్రాణం, వాళ్ళ ఆవిడకి యేసయ్య అంటే ప్రాణం అంట. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. లింక్ ఎలాగైనా పెడతాడండి, ఎలాగైనా చేసేస్తాడు దేవుడు. కాబట్టి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన తింటారు. సాయంకాలం నైట్ వెళ్ళి వాళ్ళ ఆవిడ భోజనం వడ్డిస్తూ ఉంటే వాళ్ళ ఆవిడికి చెప్పాడంటే ఇదంతా ఒకడు వచ్చాడు, వాడంతా ఈ పక్కనంతా చెక్కేసుకుంటాడు. వాడిని చూడగానే అనుకున్నాను ఈడిగా ఇంక ఉద్యోగమే ఇవ్వడదు అనుకొని. కానీ వాడు అడిగిన ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ ఏం చెప్పలేదు.
కానీ మిగతా నలుగురు చెప్పారు బాగానే, కొంతమంది వాళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళల్లో మనోడు కూడా ఒకడున్నాడు, అంటే మన కులస్తుడు కూడా ఒకడు ఉన్నాడు. కానీ వాడు ఏం చెప్పంటే లాస్ట్లో యేసుప్రభు నమ్ముకుంటే పరలోక రాజ్యం లేకపోతే నిత్య నరకం అని చెప్పి ఎంత ధైర్యంగా నా దగ్గరికి వచ్చి చెప్పాడు. వాడు అంటున్నాడు, నాకు ఉద్యోగం రాదని నాకు గ్యారెంటీ నమ్మకము వచ్చేసింది అంటూ కూడా చెప్తూ అంటాడు, సార్ మీరంటే చాలా ఇష్టం సార్, పరలోక రాజ్యంకి వెళ్ళండి సార్ అంటే యేసుప్రభు శిలువ మరణాన్ని, శిలువ పునరుద్ధానం గురించి నాకు చెప్పాడు అనగానే వాళ్ళ ఆవిడ అంటుందంట, అట్టయితే ఆ నలుగురిలో ఎవరికి ఇవ్వద్దో ఈ అబ్బాయికి ఇచ్చి ఉద్యోగం అని చెప్పిందంట. అందుకే ఉద్యోగం వచ్చిందంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సరే చెప్పిగా నువ్వు వెళ్ళుంటే నీకు ఉద్యోగం రాదు. ఆత్మ దేవుడు నిన్ను ప్రేరేపించిన ప్రకారం చెప్పావు గనక లింక్ అక్కడ కలిపినాడు. ఆ లావిడికి యేసయ్య అంటే పంచి ప్రాణాలట. పూజలు చేసిన ఆ లాయనతో చెప్తుందట, ఈ పూజలన్నీ వ్యర్థమేనయ్యా, యేసు ప్రభు ఒక్కడి పరలోక రాజ్యానికి తీసుకొచ్చే మార్గం అని చెప్తుందట. కానీ ఆయన అంటాడట, ఇప్పటికి కానీ పర్వాలేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చెయ్యి, అలా నిలబడుకో అంట ప్లారా. కాబట్టి ఈరోజు ఉద్యోగం అబ్బాయికి వచ్చేసింది. ఎందుకు నేను ఇవి చెప్తున్నంటే, ఆత్మ ద్వారా మనిషిని యొక్క జ్ఞానమునకు మించిన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. వాస్తవికంగా ఇంటర్వ్యూలో ఇతనికి ఉద్యోగం రాదు. ఈయన మాట్లాడినా ఈయన ఆన్సర్ ఇవ్వని స్థితి, ఖచ్చితంగా మొట్టమొదటి గంట వేయబడాలి ఇతను. కానీ ఉద్యోగం వచ్చింది. కారణం ఏమిటి అంటే తనలో అంతరాత్మలో దేవుని యొక్క తృష్ణ, తాపత్రయం, ఆత్మ ద్వారా దేవుడి కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఓపెన్గా చెప్పే సత్యం ఏంటంటే, నీవు ఆత్మ కార్యాలను, ఆత్మ వరాల కొరకు లేక దేవుడు వరాలది కంటే ఆయన ఇచ్చే ఫలాల కొరకు ఎదురు చూస్తే దీవెనికనిగా మారిపోతావు. టైం అయిపోతాం, సమయం సద్దునిగా. రోమీయులకు రాసిన పత్రిక చూడండి ప్లార్ 7వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్లార. 7వ అధ్యాయము 6వ వచనములోకి వెళదాం ప్లార్. చూడండి నాయనా, ఇప్పుడైతే దేని చేత మనము నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము అంటే అక్షరము నుంచి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, అక్కడి నుంచి అండలు చేసుకొని, అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. చప్పట్లు కూడా దీవెనామయం పడతామండి. ఈరోజు పరిచర్య ధర్మము, ఆత్మ ఫలాలు. హల్లెలూయా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవుని బిడ్డలు గమనించండి, ఈ మంచితనమైనటువంటి ఆత్మ ఫలాలతో ఆత్మ ద్వారా ఫలములు ఫలించుట కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై సజీవుడై దేవుని ఆత్మ మనల్ని నడిపించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఓపెన్గా చెప్పే సత్యం ఏంటంటే, మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా, వాతావరణం ఎంత క్లిష్టంగా, కష్టంగా, భారంగా ఉన్నా ఆ స్థితిని మర్చిపోయి శరీరాన్ని పక్కన పెట్టేసి ఆత్మ ఆరాధన చేయి. ఎప్పుడైతే ఆత్మ ఆరాధన చేస్తావో శరీర కొదువులు దేవుడు తీర్చేస్తాడో, శరీరంలో బలహీనతలంతా కొట్టివేయబడతాయి, నీ ప్రతికూలత, చేదైన పరిస్థితులు మధురంగా మారిపోతాయి, నీ పరిస్థితులు డాక్టర్లు విడిచిపెట్టొచ్చు. దేవుడు అంటాడు, నాకు అసాధ్యమనేది ఏది లేనే. నువ్వు నమ్ముతావా? అవునయ్యా. నువ్వు నమ్మితే నా కార్యాలు చూస్తావు, నమ్మితే దేవుని మహిమను స్పష్టంగా చూస్తావు. ఈ స్థితిని ఈరోజే దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇందులో ఒక సమస్య చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇప్పటి వరకు చదువుకుంటున్న పునరుద్ధానము గురించిన లేఖనాల్లోనే కొరింథీ 2వ పత్రికలో 5వ అధ్యాయంలో చూడండి, ఎవడైనా క్రీస్తును అందున్న ఎడల, 5వ అధ్యాయం 17వ వచనం ప్లారా, ఎవడైనా క్రీస్తును అందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతం ఏమైపోయినాయి, అక్షరం ఏమైపోయింది, గతించిపోయింది. ఇప్పుడు ఆత్మ తన కార్యాలని ఫలభరితంగా మార్చివేసింది. హల్లెలూయా. కాబట్టి ఆత్మ ద్వారా కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలా చెబుతుంది. 3:23-24 వచ్చి చదువుకుందాం ప్లారా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనం చదువుకుందాం ప్లారా. నీ చిత్తవృత్తి యందు క్రొత్త జన్మగా నూతనమైనటువంటి విషయముగా నువ్వు మారాలట. నీ చిత్తవృత్తి యందు
నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును, చాపళ్ళు కూడా దేవుని మహింపడదామని, అక్షరమును బట్టి కాక, ధర్మశాస్త్ర సంబంధమైన విషయం కాక, ఆత్మ సంబంధమైన ఫలములో నువ్వు ఫలించాలి. ఆత్మ సంబంధమైన విషయంలో మాత్రమే నువ్వు ఫలభరితంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ మాట కొలస్సీలతో మాట్లాడుతూ చివరి వచనం ఈ మాట చదువుకొని ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనం. దానికంటే ముందు 11 నుంచి చదువుకుందాం. పిల్లలు చూద్దాం మాట. నాయనా, మీరును క్రీస్తు యొక్క సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లోండి లేపిన దేవుని ప్రభావము వలన విశ్వసించుట ద్వారా, చప్పట్లు కూడా దేవుని మహిమపడతామండి. ఆయన పునరుద్ధానము మనకు కలిగించినది ఏంటంటే ఆత్మ ఫలాలను కలిగించినది. శరీర సంబంధమైన సున్నతి కాకుండా ఆత్మ సంబంధమైన సున్నతితో మీరును క్రీస్తు సున్నతి యందు ఆయనతో కూడా లేపబడితిరి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలని మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. పిల్లరా, నేను 4 దేవుని బిళ్ళరా మరి విషయం మాత్రమే మీ కళ్ళ ముందు పెట్టాను పిల్లరా. కాబట్టి ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, మొదటిది ఆయన పునరుద్ధానం ద్వారా ఏం చేయబడ్డది? ఆశీర్వాదాలు వచ్చి ఆగిపోయిన ఆశీర్వాదాలన్నీ తిరిగి ప్రారంభించబడ్డాయి. రెండవది మనం నీతిమంతులుగా చేసినది ఆయన పునరుద్ధానం. మూడవది మంచి ఫలములు అంటే ఫలించేవారుగా దేవుడు మనల్ని మార్చేశాడు. నాలుగవది ఆత్మ ద్వారా ఫలించుట అనే విషయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నేను మరలా చెప్తున్నాను, రోగము, కన్నీరు, వేదన, కడుపు నొప్పి, కాలు నొప్పి ఏదో ఒకటి ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఎంతో భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చేసాయి. కానీ వెంటనే నువ్వు ఇక్కడికి రాగానే చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఉన్న సమస్య ఏదో పక్కన పెట్టి ఆయనకు అప్పగిచ్చేసి ఆయన పని లేక ఆయన అప్పగిచ్చిన ఆరాధనకు నువ్వు చేయడం మొదలెడితే ఇప్పుడు దాకా వచ్చిన మోసుకొచ్చిన తలలో ఉన్న బాధ అంతా కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. రోగమంతా నయమైపోద్ది. శరీర బలహీనతలని బలంగా మార్చబడిపోతాయి. ఆత్మ ద్వారా దేవుడు జరిగించే కార్యాలు ఇవి. కొంతమంది అనొచ్చు పిల్లరా, నాతో అనొచ్చు, సార్ శరీరం కొంచెం ఈ మధ్యకాలం కొంచెం హెవీ అయిపోయినానో తగ్గదండి. అది కూడా తగ్గిపోతుంది. అది కూడా తగ్గిపోతుంది. కానీ నీ నమ్మితే కార్యం జరుగుతుంది. లోపల ఉన్న గడ్డే కరిగిపోగా శరీరంలో బయటకు వచ్చింది కదా బ్యాడ్ గ్రోత్, కరిగిపోదంటావా? ఖచ్చితంగా కరిగిపోద్ది. యుక్తమైన పని చేయాలి. మొదట నువ్వేమై ఉన్నావు ఆ స్థితిని మర్చిపోవాలి. పిల్లారా బాగా గమనించండి. 1993లో దేవుని యొక్క నామములో పిల్లారా నేను పంచుకోవాలి. కాలు పని చేయకుండా వచ్చింది. కాలు వంగకూడదు అని చెప్పారు. కింద కూర్చోకూడదు, వాకింగ్ చేయకూడదు, మోకరించకూడదు, ఇంకేది మెట్లు కూడా ఎక్కకూడదు అని చెప్పారు డాక్టర్. లైఫ్ లాంగ్ ఇంతే అని చెప్పారు. పిల్లారా అది స్పష్టంగా చూసినటువంటి మా అమ్మ లేదు, కానీ మా అమ్మ కంటే దగ్గరగా ఉన్న మరియమ్మ గారు ఉన్నారు, మా అత్తగారు. ఆమె నా కష్టమంతా చూసేది. నేను అప్పుడప్పుడు ఒక్కాలతో మోకరించి ఆ ముందున్న కుడికాలు ఇలా లాక్కునేవాడిని, మోకాళ్ళకి వంగక. ఎప్పుడైతే అలా చేయడమో నా బలహీనతను, నా కాలు నొప్పిని మర్చిపోయి మోకరించి ప్రార్థన చేశానో నా ఎడమ కాలు ఎంత బాగా ఉంటుంది ఆరోగ్యంగా. సర్జరీ జరిగింది, గాయపరచబడింది, ఫ్లోరిన్ ప్రాబ్లం వల్ల రాదు, వంగదు కాలు. ఎముకకి అనగా ఆ బోన్కి కండరానికి మధ్యలో తెల్లటి పొర ఒకటి వచ్చేసింది, కుదరదు అన్నటువంటి ఏ డాక్టర్ అయితే వంగదన్నాడో అదే డాక్టర్ దగ్గర వారం తర్వాత పోతే ఎక్కడికి వెళ్ళావు హాస్పిటల్కి అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్ అన్న. లేదు ఎక్కడో ట్రీట్మెంట్ తీసుకున్నామన్నాడు. నేను ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఆయనతో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను నమ్ముకున్న దేవుడో
సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమంది ఏది లేనే లేదని చెప్పారు. ఆ చెప్పేటప్పుడు నా కళ్ళలో నీళ్లు కనబడ్డాయి. ఆయన అంటాడు, ఏ దేవుడిని నమ్ముకున్నావు నువ్వు అన్నాడు. యేసుక్రీస్తున్నాను. యేసుక్రీస్తే గొప్ప దేవుడు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెడ్డి గారు అండి ఆయన, జనార్దన్ రెడ్డి గారు, సిఆర్ రెడ్డి అల్లుడు. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆత్మకార్యముగా నా జీవితంలో జరగకపోయి ఉంటే నేను ఇప్పటికీ అవిటిగానే ఉండేవాడిని. అవిటివాడిగా ఉన్న నన్ను ఇష్టపడింది కనుక మా ఆవిడ నన్ను పెళ్లి చేసుకోవచ్చేమో, కానీ నా బ్రతుకంతా అవిటిగానే. 93లో అది 95లో నాకు వివాహం జరిగింది. క్రీస్తుని ఆరాధిస్తున్న ఆరాధికులారా, నేను చేతులెత్తి బ్రతిమలాడి చెప్పే మాట ఏంటంటే, ఆత్మ ఫలాలను ఫలింప చేయడానికే ఆయన సమాధిలోంచి తిరిగి లేచాడు. ఆయన విశ్వసించిన వారి ద్వారా ఆత్మ ఫలాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని కాని చూస్తావు. ఉన్న చోటన ఉన్న పాటలు లేచి ఆయన సన్నిధిలో ఆరాధించడానికి సిద్ధపడవలసిందిగా ప్రభువు పేట నేను మనవి చేయుచున్నాను. దయగల హృదయుడవో నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవో. అందరు కలిసి. ఎడారిలో ఓటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు. నిజమే పిల్లారా, దయగలిగిన కరుణ కలిగిన వాత్సల్యత కలిగిన దేవుడు గనక మన జీవితంలో ఆశ్చర్య అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయవలసిన ఒకే ఒక పని, శరీరమునకు అక్షరమునకు చూస్తున్న వాటికి భయపడక ఆత్మ దేవుని కార్యములకు ఆయన పునరుద్ధాన బలానికి నువ్వు అప్పగించుకుంటే నిశ్చయముగా నువ్వేది ఆశించేవో ఆశించిన దానికంటే రెట్టింపు దీవెనాన్ని దేవుడిని కళ్ళ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నా. హల్లెలూయా. దేవుని కవిగిల్లోకి వెళదాం. నమ్మదగిన దేవుని ఎదుట లేచి నిలబడుకున్న ఆయన కవిగిల్లో మనం అప్పగించుకుందాం. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. అందరూ కలిసి. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే స్వరమెత్తి హృదయపూర్వకంగా మౌనంగా ఉండొద్దు. మౌనులను పాపులను మృతుల లోకములకు దిగిపోవద్దురు. చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే శరీరమును మర్చిపోయి ఆరాధిద్దాం, పరిస్థితులను మర్చిపోయి ఆరాధిద్దాం, పరిశుద్ధాత్మ దేవుని కవిగిల్లో ఆరాధిద్దాం. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ
నన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించురంతరం నీతోనే పరిస్థితులు మర్చిపోయి ఆరాధిద్దాం. ఆత్మతో, సత్యముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధిద్దాం. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోని నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోని నాటితివి. నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరాకడకై. నిరంతరం ఆరాధన, స్తుతి స్తుతి, హల్లెలూయా. ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశనన్నిలా బ్రతికించుచున్నది. ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుని కవిగిల్లో సాగడానికి సిద్ధపడదాం. యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం జీవిత కాలమంతయు నీ మందిరములో
ధ్యానించుట కొరకై నీ ఒక దర్శనము చేసుకొని నీ ఘనపరచునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని వరములతో అభిషేకము దీవెన ఫలములతో దేవుని కృపా కవిగిరులో ఆశీర్వదించబడినట్లు fill them thy grace, fill them thy fruits right now. వెలుగు ఫలములు, నీతి ఫలములు, సత్క్రియలని ఫలములు, ఆత్మ ఫలములతో ఫలించినట్లుగా పునరుత్థానము ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. దేవుని సన్నిధి వర్షం. అవునయ్యా తండ్రి ప్రభా, నీ పునరుద్ధానంలో నాయన ఇదిగో తండ్రి ఎంతో మేలులు కలవని నాయన లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అవును ప్రభా, ఇదిగో ఒక పాపి మరణించి తిరిగి లేయలేడు కానీ నాయన ఆ పాపి స్థానంలో నీవు మరణించి నాయన తండ్రి వారి పాపములు దోషములు కొట్టివేసి నాయన వారి యొక్క రక్షణ విషయంలో వారి యొక్క ఫలముల విషయంలో నీవు చేసినటువంటి ఆ గొప్ప త్యాగము యాగమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. అవునయ్యా ప్రభా, అవును తండ్రి, నీ పునరుద్ధానము ద్వారా నాయన తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఆశీర్వదించుటకు నాయన నీవు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు వందనాలయ్యా. అంతేకాదు నాయన తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి నీతిమంతులుగా తీర్చుటకు నాయన నీవు లోకంలోనికి వచ్చి ఉన్నావు. అంతేకాదు నాయన ఆశించిన నీతి ఫలములను తండ్రి ప్రభా మేము పొందుకొనుటకు నాయన తండ్రి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు నాయన తండ్రి ప్రభా ఆ యొక్క తండ్రి ప్రభా క్రీస్తు ఆత్మ ద్వారా నాయన తండ్రి జీవింప చేయవలనని తండ్రి ప్రభా మీ యొక్క ఆలోచన ఉన్నది. అవును తండ్రి ప్రభా నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి ఆత్మ నివసించుచున్న ఎడల నాయన మీరు ఆత్మ స్వభావము గలవారే అని అంటున్నారయ్యా. అవును తండ్రి ప్రభా ప్రతి మనిషిలో నాయన క్రీస్తు ఆత్మ ఉంటే వాడు క్రీస్తు మనిషి అని తండ్రి ప్రభా, ఆత్మ సంబంధమైన మనిషి అని తండ్రి మీ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి ప్రభా అక్షరానుసారముగా కాక నాయన తండ్రి ఆత్మానుసారముగా తండ్రి నవీన స్థితిని కలిగి ఉండాలని సెలవిస్తుంది నీ లేఖన భాగాలు. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. అవును తండ్రి ఇవిగో పాపతవి గతించెను సమస్తము నూతనమైనవి అంటున్నాం. అవును నాయన తండ్రి మాలో ఉన్నటువంటి నాయన తండ్రి పాత పురుషుడు నశించిపోయి తండ్రి ప్రభా నూతనత్వములోనికి తండ్రి ప్రభా మీరు మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి ఆ యొక్క ప్రభావము ద్వారా నాయన తండ్రి ప్రభా మా యొక్క గుణగణములు తండ్రి మార్చుకొనుటకు నీ సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అంతేకాదు నాయన తండ్రి ప్రభా శరీర సున్నతిలో ఉన్నత కాలము శరీరానుసారముగాను తండ్రి ప్రభా ఆత్మ సంబంధముగా తండ్రి ప్రభా మేము మార్చబడుటకు నాయన తండ్రి ప్రభా నీవు వచ్చిన విధానమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి. ఈ దినమున తండ్రి ప్రభా నీ బిడ్డలు ఎంతమంది ఈ వాక్యమును వినిన్నారో తండ్రి ప్రభా వారి హృదయాల్లో తండ్రి నీ ఆత్మ సంబంధమైన కార్యములు జరిగిస్తావని నమ్ముచున్నాం. మీరు మాట్లాడుతున్నారు కదా నాయన నాలో ఫలింపని ప్రతి తీగను పెరికి పారవేస్తానంటున్నావు తండ్రి. అవునయ్యా, ఆ పారవేసే విషయంలో తండ్రి మేముండక నాయన తండ్రి ప్రభా ఫలించడి బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. అది బహుగా ఫలించుటకు నీ సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అవునయ్యా తండ్రి ప్రభా మా యొక్క ఆలోచనలు మా యొక్క స్థితిగతులు తండ్రి ఈ లోకానుసారమైన కారు ద్రాక్షలుగా ఉంటున్నాయేమో ఉన్నాయి. మీరు మాట్లాడండి తండ్రి. ఆత్మ ఫలముల చేత నింపబడి నాయన ప్రతి నీ బిడ్డ తండ్రి ప్రభా నీ యొక్క పరలోక రాజ్యము కొరకు ఎదురు చూచినట్లు నీ సహాయమును దయచేయమని తండ్రి ప్రభా సంఘమును తండ్రి నాటికి వృద్ధి పొందించి ఈ యొక్క ఆత్మ కలిగిన సంఘము ఐక్య సంఘముగా తండ్రి ప్రభా మీరు తండ్రి రూపించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆరాధనలో తండ్రి ప్రభా ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్నాం. ఇక జరగనయున్న ఆరాధన అంతటిలో నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకున్నామని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. నా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ
యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు, ప్రముఖంగా ఆయన పునరుద్ధానము ద్వారా కలిగినటువంటి ఫలముల్లో ఆత్మ ద్వారా ఫలములు ఫలించి బిడలగా సదాతుడై ఫలభరితంగా ఉంచి నడిపించి ఆయన సాక్షిగా స్థిరపరచునుగాక. ఆమేన్ ఆమేన్. క్రీస్తు యేసు నామమున అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.